నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ స్ఫూర్తితో పులివెందుల అభివృద్ధి, ఒకనాటి కరువు సీమకు నేడు కృష్ణా జలాలు. నామినేషన్ సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యలు. గుంటూరు తూర్పులో వైసీపీ ముఖ్య నేతల సమావేశం. జిల్లాలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానం గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని నేతల పిలుపు. వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు నోచుకోని శివారు కాలనీలు. గల్లా మాధవి విమర్శలు. ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం. 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు, 25 లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తూ ఉన్నాయి. నా తండ్రి ఆ మహానేత దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు CSI గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నా పులివెందుల నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్ఆర్ బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వమని పేర్కొన్నారు. పులివెందులలో ఏముంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయ గాథ అని సీఎం జగన్ వెల్లడించారు. అదేవిధంగా పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయటం, మంచి మనసుతో ఉండటం, బెదిరింపులకు లొంగకపోవటం, మాట తప్పకపోవటం మన కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది ఈ పులివెందుల బిడ్డలే అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం 100% తథ్యమని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేలాపిరెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే వైసీపీ విజయానికి దోహదపడతాయని వివరించారు. అన్ని సామాజిక వర్గాలు వైసీపీ వైపే ఉన్నాయని గుర్తు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, లేలాపిరెడ్డి, మరి రాజశేఖర్, మద్దాలగిరి, మహమ్మద్ ముస్తఫా, చంద్రగిరి యేసురత్నం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నూరి ఫాతిమా, రావెల్ కిషోర్ బాబు, చందు సాంసరావు, గులాం రసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి, అప్పిరెడ్డి మాట్లాడారు. కూటమి అభ్యర్థులు చెబుతున్న అబద్దాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బు నిలబడిందని తెలిపారు. కూటమి ప్రలోభాలకు పార్టీ శ్రేణులు లోను కావద్దని సూచించారు. ఎన్ఆర్ఐలు ఇవాళ ఉంటారు, రేపు పోతారని మనం పక్కా లోకలని అన్నారు. ఆయన చెప్పారని నీతులు చెప్తున్నాడు. వచ్చి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడో తెలియదు. మళ్ళీ వచ్చి ఇక్కడ మనకందరూ కూడా నీతులు చెప్తున్నాడు. ఇలాంటి నీతులు, ఇలాంటి పిచ్చి పనులు ఏం చెప్పారో, ఏం చేశారో అన్ని మనం చూస్తాం. ఇట్లాంటి వాళ్ళు కూడా చూపిస్తాం. సో మీరందరూ కూడా ఒకటే మాట్లాడుతుంది. మనకున్న ధైర్యం, మనకున్న మనం చెప్పిన మాటని మనం డెలివర్ చేసిన విధానం, ఇది మన స్ట్రెంగ్త్. వీళ్ళందరూ కూడా ఊరిక వచ్చి వాళ్ళకి ఏం చేయలేక ఏదో పిచ్చి బాంబులు చూపిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మనం అంతా కూడా ఒకటే. ఏంటంటే మనం వీక్ అవ్వద్దు. ఏ చిన్న విషయానికి బెదరద్దు. అన్నిటికీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఒక ప్లానింగ్ చేయడానికి నూరి ఫాతిమా గారు దండం పెట్టుకుంటూ ఆమె పని చేస్తూ ఉంటే, ముస్తఫా గారు ఒక సైడ్ నుంచి ఆమెకు అండగా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ, పార్టీ పరంగా గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ,
హోదాల్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి ఏ విధంగా ఎన్నికలకు ముందుకు సాగాలన్న అంశాలపైన మాట్లాడటం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను మీ అందరికీ కూడా ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ముందుకు సాగితే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ, ఎందుకంటే నేను మీ అందరినీ కూడా చాలా దగ్గరగా చూశా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారం మాకు ముఖ్యం కాదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంది, రాజశేఖర రెడ్డి గారి వల్ల మా కుటుంబానికి న్యాయం జరిగింది. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణలంక రాణిగారి తోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా అని షర్మిల ప్రశ్నించారు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధానిని కడతానని చెప్పిన జగన్ కట్టారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, పరిశ్రమలు రాలేదని, ఈ పరిస్థితులతో యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని తెలిపారు. మాయ మాటలతో కాకుండా మంచి చేసే వాళ్లకు ప్రజలు ఓట్లేయాలని షర్మిల పిలుపునిచ్చారు. మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అమ్మా? ఇక్కడ ఉందిగా, మనకుందిగా, ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్ని రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ ఉంది. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. అన్న అయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు. ఏం చేశారన్నా? 10 సంవత్సరాలు అయింది, రాజధాని ఎక్కడుంది? చంద్రబాబు గారు ఏం చెప్పారు? సింగపూర్ను కడతానన్నాడు చంద్రబాబు గారు. 3D సినిమా చూపించారు. అమరావతి కోసం 35,000 ఎకరాలు సేకరించారు. 30,000 మంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఈ రోజు వరకు రాజధాని ఉందంటే ఆ భూములు తీసుకున్న రైతులు అన్యాయం అయిపోయారు తప్పితే ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు. మోడీ గారు స్వయంగా వచ్చారు, ప్రధానమంత్రి హోదాలో వచ్చారు. 2015లో భూమి పూజ చేశారు. యమునా నది దగ్గర నుంచి తెచ్చిన మట్టిని హెలికాప్టర్లో తిరిగి చల్లి వెళ్ళారు. మన చేతికి మిగిలింది ఆ మట్టి కొట్టిపోయారు మోడీ గారు. ఎన్ని మాటలు చెప్పారు? ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నాడు మోడీ గారు. అద్భుతమైన రాజధాని, ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉండే రాజధాని కడతానన్నాడు. కట్టారమ్మా? తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో శుక్రవారం నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. కాగా ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 25 లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజకీయాలు వాలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలు ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని, నియామక నిబంధనలో ఉంటే తప్ప ఎవరిని రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు. వాలంటరీ పోస్టుల్లో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తర్వాత వాలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆమోదించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు. ఈ వివరాలన్నిటితో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు. ఆ సంక్షేమ పథకాన్ని చూసి ఆకర్షితుడైన వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. వైఎస్ఆర్సీపీ నా సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా సరే, ఏ పని అప్పగించినా విధేయంగా పనిచేస్తానని తెలియజేశారు. చంద్రబాబు వలన ఏపీకి ప్రయోజనం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు. ఏపీలో మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రావటమే ఖాయమని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. మౌలిక వసతుల లేమితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కునారెల్లుతుందని అన్నారు. శివారు కాలనీ వాసులకు కనీస అవసరాలు కూడా కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. స్థానిక 36వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుడపాటి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప మాధవికి అపూర్వ స్వాగతం పలికింది. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను మాధవి వివరించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు ఆమె పంచారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మాధవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 36వ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మన్నవ మోహన కృష్ణ, నేరెళ్ల సురేష్, శ్రీరామ్ ప్రసాద్, ఆలహరి, బండారు వెంకటేశ్వరరావు, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 36 వార్డులో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. ఇంటింటికి వెళ్తున్నాము. ఎంతో ఆదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా విజయం మీదేనమ్మా, మీరేమీ కంగారు పడకండి అని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట. అలాగే మీరు చూస్తే ప్రతి ఒక్క డివిజన్ హెడ్, బీజేపీ, టీడీపీ, జనసేన యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి బయటకు ముందే నుంచోబెట్టి వాళ్ళని మమ్మల్ని ఆహ్వానించేలాగా వారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా యథావిధిగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు పెన్షన్లు లేవని, వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి రాగానే ఈ విషయం మీద దృష్టి పెట్టి వాళ్ళకి సత్వరమే పెన్షన్లు అందేలాగా చేస్తాము. బాబు గారు ఆల్రెడీ ముందే చెప్పారు, 3 నెలల పెన్షన్ కూడా ఒకటేసారి వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని బాబు గారు మొన్న షూరిటీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం వచ్చి రాగానే వీరి పెన్షన్లన్నీ కూడా మేము అందజేసే ప్రక్రియని మొదలుపెట్టి చాలా తొందరగానే దాన్ని ముగిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు 36వ వార్డు మా జనసేన వార్డు ప్రెసిడెంట్ రోళ్ల కోటేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రజలు నీరాజనాలు పడుతున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారని చెప్పి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్ళు బాగా లేట్ అయిపోయింది, మీరు ముందు కనుక వస్తే ఇంకా మా బతుకులు బాగుపడాయి అని చెప్పుకుంటున్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక, పరిశ్రమలు లేక జనాలంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలని పరిస్థితి వచ్చింది. అందరూ ఉద్యోగాలు లేక గంజాయి కూడా ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతోనే వాళ్ళు దొంగతనాలకి, దొరతనాలకి అలవాటు పడిపోయి జనాలను ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏదో బగలు తీసుద్దని చెప్పి చిలకలూరుపేట డాన్ రజనమ్మ అమ్మ అంటారు, ఏమో ఎవరికో తెలియదు, ఎవరికి అమ్మో తెలియదామా, అక్కడ పనికిరాని చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేశారు, మన ఎత్తున వేశారు. ఆమె వచ్చేది లేదు, గెలిచేది లేదు. కానీ ఇక్కడ మంచి మనిషి గల్లా మాధవి గారు, ఆమె గతం నుంచి కూడా ఎన్నో మంచి పనులు చేసి సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆమెకు ఆ ఓటు వేసి కనుక గెలిపిస్తే మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాను. అందరూ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారికి ఓటేసి గెలిపించారు. జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 36వ డివిజన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. ప్రతి చోట కూడా, ప్రతి ఇంట కూడా ప్రజలందరూ కూడా మాధవ్ గారిని ఆదరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవ్ గారిని, అలానే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీతోటి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయారు ప్రజలందరూ. రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా వెనుకబడింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు అందరూ కూడా మార్చి మే 13 కోసం ఎదురు చూస్తున్నారు. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా. 36వ డివిజన్ స్తంభాల గరువులో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరకాల సమస్యలు, రైలు పట్టాలలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వటం కానీ, రైలు కట్ట మీద ఉన్నటువంటి
అలాగే త్రాగునీటి సమస్య కానీ వీటన్నిటి మీద మేము గతంలో కూడా నగరపాలక సంస్థ సమావేశంలో వీటన్నిటి మీద పోరాటం చేశాం. ఈ రైల్వే కట్ట మీద ఉన్నటువంటి స్థలాల విషయంలో డిఆర్ఎం గారిని జయదేవ్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ముందు కనుక వైసీపీ పార్టీ వాళ్ళు ఒక రాజకీయం చేసి దీన్ని లేపాలని చూశారో ఆ రోజున మేమందరం వెళ్ళి జయదేవ్ గారి సమక్షంలో పోరాటం చేశాం. అదేవిధంగా రేపు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు అయిన తర్వాత పెమ్మసాని గారు కానీ గల్లా మాధవ్ గారు కానీ ఆధ్వర్యంలో దీన్ని మేము శాశ్వత పరిష్కారం చేస్తాం. రైల్వే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని చెప్పి కూడా మేము గతంలో కూడా చెప్పున్నాం. అవన్నీ తీర్చి ఈ ప్రాంతంలో అందరికీ పట్టాలు ఇప్పించి ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరలా పూర్వవైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులకి మంచినీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ లేకుండా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ దయచేసి ఎవరో మాయమాటలని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన అభ్యర్థుల్ని మీరు ఎన్నుకోవద్దు. ఎందుకంటే ఆమె చరిత్ర చూసాం. గతంలో ఏదైతే ఆమె చేసిన భూదందాలు కానీ అక్కడ షాపుల దగ్గర బంగారపు కొట్లాళ్ళు కానీ ఏ వ్యాపారం చేయాలన్నా ఆమె కప్పం కట్టాలి. ఆమె కప్పం కడితేనే అక్కడ బతికే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చిలకలూరుపేట ప్రజలందరూ చీ కొడితే ఆమెను జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమతో ఏదైతే అక్కడ వేమవరంలో ఎస్సీ భూములు ఉన్నాయో. కాలుష్య రహిత సమాజం ఆవిర్భవించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విరివిగా పెరగాలని గుంటూరు డీసీటీ ఎస్కే కరీం తెలిపారు. బజాజ్ ఆటో లిమిటెడ్ 2 నూతన మోడల్స్ కార్గో, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని లాంచ్ చేయడం అభినందనీయమని తెలిపారు. అలాగే సర్వా బజాజ్ సంస్థ నూతన సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిందని చెప్పారు. పొన్నూరు రోడ్ లో సర్వా బజాజ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. అదేవిధంగా బజాజ్ ఆటో లిమిటెడ్ ఆధ్వర్యంలో 2 నూతన మోడల్స్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎస్కే కరీం, బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ, డివిజనల్ సేల్స్ మేనేజర్ ఆర్ కేశవమూర్తి, ఆర్ కార్తికేయన్, బి చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లే సొంత వాహనంగా ఆటోను వినియోగించుకోవాలని తెలిపారు. సర్వీసింగ్ విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని వివరించారు. త్రీ వీలర్ డీలర్షిప్ పొన్నూరు రోడ్లో కంపెనీ నామ్స్ ప్రకారం అప్గ్రేడెడ్ వర్షన్ వర్క్షాప్ అండ్ షోరూమ్ ఇక్కడ నూతనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. దీంతో పాటే మేము ఈవీ వెహికల్స్ కూడా లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. మాకు బజాజ్ ఆటో లిమిటెడ్ 3 వీలర్లో హైయెస్ట్ మార్కెట్ షేరు గుంటూరు జిల్లా, ఆంధ్రాలో కూడా ఎక్కువగా ఉంది. 80% కంటే ఎక్కువగా ఉన్నది. అర్బన్ ఏరియాలు అంటే గుంటూరు సిటీ లాంటి దాంట్లో మా మార్కెట్ షేర్ 100%. 100 బళ్ళు అమ్మితే 100 బళ్ళు బజాజ్ ఆటోనే. 12,000 నుంచి 14,000 బళ్ళు మన గుంటూరు టౌన్లో ఉన్నాయి. వీటన్నిటికీ నూతనంగా కంపెనీ అప్గ్రేడేషన్ సర్వీస్ నామ్స్ ప్రకారం కొత్త సర్వీస్ స్టేషన్ పెట్టి నామ్స్ అన్నీ మార్చి టెక్నీషియన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు నూతనంగా ఇక్కడ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం ఈరోజు. మాతో పాటు చేసిన వాళ్ళు బజాజ్ ఆర్ఓటీ మొత్తం ఉంది. మా ఆర్ఎం కేశవమూర్తి గారు, కార్తిక్ గారు అండ్ మా సర్వీస్ ఆర్ఎం చంద్రశేఖర్ గారు, ఏఎస్ఎంస్ వీళ్ళంతా సహకారంతో, మా స్టాఫ్ సహకారంతో విత్ ఇన్ ద టైం ఇది ముగించి ఈ రోజు నుంచి పబ్లిక్కి, కస్టమర్స్కి వీలుగా ఉండేటట్టు కస్టమర్స్ ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. మా వర్క్స్ మేనేజర్, మా టెక్నీషియన్స్ అందరూ కూడా రెడీగా. మేము ఈ బ్రాంచ్ పెడతానికి కారణం ఎక్స్క్లూజివ్గా ఈవీ వెహికల్స్కి ఎవరు ఇంతవరకు వర్క్షాప్ పెట్టాలి. సపరేట్గా ఎవరు పెట్టినా షోరూమ్ పెట్టారు, షోరూమ్ పెడతారు, 4 బళ్ళు అమ్ముకుంటారు, షోరూమ్ తీసేస్తారు. కానీ మేము బజాజ్ నుంచి ఫస్ట్ టైము ఎక్స్క్లూజివ్గా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్స్క్లూజివ్ వర్క్షాప్ ఇవ్వడం జరిగింది. అది కాక ప్రతి 20 కిలోమీటర్ రేడియస్లో మా వర్క్షాప్ ఉంటుంది. మీరు ఎటైనా వెళ్ళండి, మాకు 10 బ్రాంచులు ఉన్నాయి. తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ళ, బాపట్ల, మంగళగిరి, ఎటు వెళ్ళినా కస్టమర్కి అందుబాటులో మా సర్వీస్ ఉంటుంది. మేము వెహికల్ అమ్మటమే కాదు, కస్టమర్కి ఎండ్ పాయింట్ సర్వీస్ ఇచ్చడంలో ముందుంటాం మేము. అలాగే ప్రతి చోట, ప్రతి ఏరియాలో క్వాలిఫైడ్ నైపుణ్యం గల మెకానికల్ ఉన్నారు, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంది. ప్రతిదీ కూడా కస్టమర్లకి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వర్క్షాప్ పెడతానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ఈవీకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అన్ని వెహికల్తో కలిపి చేయకుండా. జేఈఈ మెయిన్ 2024 ఫలితాలు భాష్యం విద్యార్థులు అసామాన్య ప్రతిభ చూపారు. భాష్యం విద్యార్థి ఎం జిషన్ సాయి 300కు 300 మార్కులు కైవసం చేసుకున్నారు. 2 విద్యార్థులు 100% వచ్చింది. భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు.
ఈ మేరకు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు విజయోత్సవ కేకును కట్ చేసి అధ్యాపక బృందంతో సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. 100 లోపు అత్యుత్తమ ర్యాంకులతో పాటు 200 లోపు 25 ర్యాంకులు, 500 లోపు 54 ర్యాంకులు, 1000 లోపు 78 ర్యాంకులు కైవసం చేసుకుని 71.68% సక్సెస్ రేటుతో తమ విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఇది మాకెంతో గర్వకారణమని అన్నారు. గత సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5, 10వ ర్యాంకు సాధించారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్డ్ లో కూడా తమ విద్యార్థులు ఘన విజయాలు సాధించబోతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. గత అర్ధరాత్రి 11 గంటలకు 2024 జేఈఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన 10th రిజల్ట్ అప్పుడు కానివ్వండి మనం చెప్పుకున్నాం, మాకు జేఈఈ మెయిన్స్లో 25th రాబోయే రిజల్ట్లో 300కి 300 సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పత్రికా విలేకరుల సమక్షంలో. అనుకున్నట్టుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి 300 మార్క్స్కు 300 మార్క్స్ సాధించడం జరిగింది. అయితే 300కి 300 ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు, అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ జిష్ణు సాయికి 300కి 300 వచ్చినా మరి చిన్నపిల్లవాడు కాబట్టి 2007లో అందరూ 2006లో పుడితే మా వాడు 2007లో పుట్టాడు. అసలు సంవత్సరం తేడా ఉంది. దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ రావడం జరిగింది. మార్క్స్ పరంగా ఫస్ట్ ర్యాంక్ అయినా ఏజ్ తక్కువ అవటం వల్ల 18th ర్యాంక్ రావడం జరిగింది. ఏదేమైనా మరి ఆ ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు, కానీ 300కి 300 మాత్రం కీ ప్రకారం మేము చూసుకోవటం, 300 సాధించడం జరిగింది. మరి ఇది ఆల్ ఇండియా టాప్ హయ్యెస్ట్ మార్క్ అండ్ టాప్ మార్క్ అంతకంటే లేదు, 300 తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇక అదే హయ్యెస్ట్ మార్కు. అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది. అదే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంకుగా వాళ్ళు నిర్ధారించారు. అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక షిఫ్ట్లో రాయడం జరిగింది. దాంట్లో కూడా అతనికి 100% రావడం జరిగింది. ఆ 100% వచ్చి, అంటే ఏ షిఫ్ట్లో ఆ షిఫ్ట్ హైయెస్ట్ మార్కుని 100% తీసుకుంటాం. దాంట్లో మరి సాయి యశ్వంత్ రెడ్డికి కూడా 100% వచ్చి 30 ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఇద్దరు 100% జాతీయ స్థాయిలో సాధించటం, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంక్ని, ఆల్ ఇండియా 36th ర్యాంక్ని కైవసం చేసుకోవటం అనేది మన భాష్యం గుంటూరు ఒకే ఒక్క బ్రాంచ్ నుంచి మనం సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే వారిలో 300కి 300 కైవసం చేసుకొని కేవలం ఏజ్ రీత్యా మాత్రమే ఆల్ ఇండియా 18th ర్యాంక్, కానీ మార్క్ రీత్యా కానీ మా దృష్ట్యా కానీ ఇది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అండ్ ర్యాంక్గా కూడా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ విద్యార్థులు స్కూల్ నుంచి కూడాను మాతోటి అసోసియేట్ అయ్యి ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆల్ ఇండియా 36th ర్యాంక్ తెచ్చుకున్నటువంటి సాయి యశ్వంత్ రెడ్డి 6th క్లాస్ వరకు మరి భాష్యం కర్నూలు బ్రాంచ్లో చదువుకొని ఆ తర్వాత గుంటూరు 7th క్లాస్కి ఇక్కడికి వచ్చి 7th క్లాస్ నుంచి గుంటూరులోనే చదువుకుంటూ కాలేజీలో కంటిన్యూ అయ్యి ఆ ర్యాంక్ని తీసుకురావటం అనేది ఎంతో గొప్ప విషయం. అలాగే మరి జిష్ణు సాయి ఆల్ ఇండియా 18th ర్యాంక్కి చేరుకున్నటువంటి క్రమం గురించి ఆలోచించినట్లయితే 10th క్లాస్ వరకు కూడాను ఏ ఐఐటి ఫౌండేషన్ విద్య లేనప్పటికీ కూడాను భాష్యంలో ఇంటర్లో ఇచ్చినటువంటి పకడ్బందీ ప్రణాళికలతోటి, పటిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ఏ ఐఐటి ఫౌండేషన్ లేకుండానే కేవలం ఇంటర్మీడియట్లో మేము అందించినటువంటి ప్రోగ్రామ్ తోటి ఆల్ ఇండియా 18th ర్యాంక్కి. నేను జిష్ణు సాయి, నేను ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి భాష్యంలో చదువుతూ ఉన్నాను.
అయితే ఇవాళ వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ రిజల్ట్కి నేను రామకృష్ణ సార్ అలాగే డైరెక్టర్ సార్ రన్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి, ఈ ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్కి కానీ లేకపోతే మాకు పెట్టిన ఎగ్జామ్స్కి కానీ వీటన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహన, ఇంకా మా అన్నయ్య ఇచ్చిన సపోర్ట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. రాబోయే అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీట్ సాధిద్దామని అనుకుంటాను. నాకు నిన్న డిక్లేర్ చేసిన జేఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ 36 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం నేను మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్, మా డైరెక్టర్ సార్ వాళ్ళు రన్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎగ్జామ్స్ రాసుకొని జాగ్రత్తగా ఎర్రర్స్ రాసుకుంటూ కూల్గా చదువుకుంటూ ఉంటాం. పెద్ద ప్రెషర్ ఏం పెట్టరు. 2024 లోక్సభ ఎన్నికలు మొదటి దశ ఏప్రిల్ 19న పూర్తయింది. రెండవ దశ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం లోక్సభ ఎన్నికలు 7 దశల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాలు దేశ ప్రధానిని నిర్ణయిస్తాయి. శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, బెంగళూరు బీజేపీ చీఫ్ సుకాంత మంజుదార్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ స్ఫూర్తితో పులివెందుల అభివృద్ధి, ఒకనాటి కరువు సీమకు నేడు కృష్ణా జలాలు. నామినేషన్ సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యలు. గుంటూరు తూర్పులో వైసీపీ ముఖ్య నేతల సమావేశం. జిల్లాలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానం గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని నేతల పిలుపు. వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు నోచుకోని శివారు కాలనీలు, గల్లా మాధవి విమర్శలు. ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం. 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు, 25 లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.